రెండవ దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు 33 అధ్యాయము. రెండవ దినవృత్తాంతములు గ్రంథం 33 అధ్యాయము 12-13 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రెండవ దినవృత్తాంతములు 33 అధ్యాయము 12వ వచనాన్ని 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుడు దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకునెను. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. ఇక్కడ మనష్షే గురించి మరి దేవుడు రాసి పెడుతూ వచ్చినాడు. మనష్షే మరి తల్లిదండ్రులు చాలా భక్తిపరులు. హిజ్కియా కుమారుడు మనష్షే. హిజ్కియా జలు మనకు బాగా తెలుసు. హిజ్కియా చాలా భక్తిపరుడైనటువంటి వ్యక్తి. మరి అతని గురించి అతనికి పుట్టినటువంటి కుమారుడే ఈ యొక్క మనష్షే. అందుకే మనం చూసినట్లయితే మనం 32 అధ్యాయము చివరి లైన్లో 32 అధ్యాయము చివరి వచనంలో చివరి లైన్, అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయును అని ఉందన్నమాట. అంటే మరి హిజ్కియా కుమారుడు మనష్షే. ఈ మనష్షే ఏం చేస్తూ వచ్చినాడంటే దేవునికి చాలా విరోధంగా జీవిస్తూ వచ్చినాడు. ఈయన యూదుడే కానీ యూదావారే కానీ మరి యూదారాజే కానీ దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ వచ్చినాడు. చిన్నతనంలోనే రాజు అయ్యాడు. 33 అధ్యాయం 1వ వచనంలో మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరం లేను. ఎక్కువ సంవత్సరాలు ఇతనే చిన్నతనంలోనే 12 ఏండ్లప్పుడే రాజు అయ్యి యెరూషలేములో 55 సంవత్సరములు ఏలుతూ వచ్చినాడు. తర్వాత 2వ వచనంలో ఇతడు ఇశ్రాయేలుల ఎదుటి నుండి యెహోవా ఎల్లగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. దేవుని దృష్టికి చెడు నడత నడుస్తూ వచ్చినాడు. మరి విగ్రహాలని ఆరాధిస్తూ వచ్చినాడు, విగ్రహాలని స్తుతిస్తూ వచ్చినాడు. ఇతడు 3వ వచనంలో చూస్తే ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతలను బలిపీఠంలో నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచిన ఆకాశ నక్షత్రాలని పూజించి కొలిచి వచ్చినాడు. హిజ్కియా పడగొట్టిన బలిపీఠాలన్నీ మరలా ఏం చేశాడంట, తిరిగి కట్టి మరి వాటినే దేవుడని ఆరాధిస్తూ వచ్చినాడు అనమాట. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ పనే చేస్తూ వచ్చినాడు. 4వ వచనంలో చూసినట్లయితే ఏం చేస్తూ వచ్చినాడు? 4వ వచనంలో మరియు నా నామం ఎన్నటికి ఉండునని యెరూషలేమునందును ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చునో అక్కడనున్న యెహోవా మందిరమునందు అతడు బలిపీఠం కట్టింది. ఇక్కడ మనం చూస్తే మరి విగ్రహాలకు సంబంధించినటువంటి దేవతా బలిపీఠములను కట్టి దేవుని మందిరంలోనే ఆ యొక్క పూజ చేస్తూ వచ్చినాడు. 5వ వచనంలో మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములను కట్టించను. కాబట్టి బలిపీఠములు కట్టించి దేవుని మందిరంలోనే మరి బలిపీఠాలు కట్టించి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ వచ్చినాడు. హేయమైనటువంటి విగ్రహాలను తీసుకుని వచ్చి దేవుని మందిరంలో పెట్టి మరి దేవునికి కోపాన్ని తీసుకొస్తూ వచ్చినాడు. అంతేకాదు 6వ వచనంలో బెన్హీనోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండం దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంగితనమును వాడుకు చేయు కరణపిశాచులతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యం చేసు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించును. దేవునికి మరింత కోపం పుట్టిస్తూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చినాడంటే
తన పిల్లలను అగ్నిగుండం దాటించి ముహూర్తములను చూస్తూ వచ్చినాడంట. తర్వాత మరి మాంత్రికులతోనూ సెల్లంగితనం చేసే వారితో మరి కర్ణపిశాచిగాలతో సోదిగాండ్రతో సహవాసం చేస్తూ వచ్చినాడు. దేవునికి మరింత కోపాన్ని తీస్తూనే వచ్చినాడు. దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ వచ్చినాడు. విగ్రహాల వైపు వెళ్ళిపోయినాడు. దేవుని మందిరంలో దేవుని నియమించినటువంటి కట్టడాలను, మోషే నియమించిన ధర్మశాస్త్రాన్ని తోసివేసి భయంకరమైనటువంటి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి దేవుని మందిరంలోనే విగ్రహాలు నిలిపి బలిపీఠాలు కట్టి దేవునికి విరోధంగా భయంకరంగా తిరగబడినటువంటి వాడు ఈ మనిషి. అయితే దేవుడు ఏం చేశాడంటే మరి అనేక మంది సేవకుల ద్వారా, తన ప్రజల ద్వారా దేవుడు తనకు వర్తమానాలు పంపించినప్పటికి కూడా వాళ్ళు ఏం చేయలేదంటే వినలేదంట. చూడండి, చదువుకుందాం. 10వ వచనం. యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానులు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మనుష్యకును అతని జనులకు వర్తమానంలో పంపినా సరే వినలేదంట. అంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే భయంకరంగా దేవుని మాట వినకుండా పూర్తిగా వారు లోకం తట్టు, విగ్రహాల తట్టు వెళ్ళిపోతూ వస్తున్నారు. దేవుడు ఏం చేశాడంటే మీరు అలాగ చేయొద్దు, మీరు విగ్రహాల వైపు వెళ్ళొద్దు, మరి మీరు అన్ని జనుల కంటే కూడా 9వ వచనం చూడండి. ఈ ప్రకారం మనిషి యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపు చేసిన అన్ని జనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లును చేయుటకు కారకుడాయి. కాబట్టి తను చెడిపోయినాడు, ఇశ్రాయేల్ జనులను కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే చెడగొడుతూ వచ్చినాడు మనిషి. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములో 33వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏం చేశాడంటే దేవుడు చూస్తూ వచ్చి మరి అనేక మందితో వర్తమానాలు పంపిస్తూ వచ్చినాడు. 10వ వచనంలో యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానాలు పంపినను వారు చెవియొగ్గకపోయారు. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఎంత చెప్పినా వాళ్ళు వినకపోతే దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. 11వ వచనం చూడండి. కాబట్టి యెహోవా అష్షూరాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనషే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకుని గొలుసులతో బంధించి అతని బబులోనికి తీసుకుని పోయారు. కాబట్టి బబులోనికి తీసుకుని పోయినారు. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు కొన్ని రోజులు మనుష్యని చూశాడు. మనిషి యొక్క జీవితం మారటం లేదు. మారకపోతే ఏం చేశాడంటే దేవుడు శత్రువులకి మనుష్యని అతని జనులను దేవుడు శత్రువులకి అప్పగించినప్పుడు బబులోన్ దేశానికి వాళ్ళని గొలుసులతో బంధించి మరి ఆ యొక్క బబులోన్ దేశానికి వాళ్ళని తీసుకుని పోయినారు. తీసుకుని పోయి 12వ వచనం చూడండి. 12వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాని బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనషే తెలుసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనషే ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని దగ్గరకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడు కొన్ని రోజులు చూచి దేవుడు ఏం చేశాడు, శత్రువులకి అప్పగించినాడు అనమాట కదా. శత్రువులకు అప్పగించినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే శ్రమలో ఇప్పుడు దేవుని తట్టు తిరుగుతూ వచ్చినాడు. ఇబ్బందుల్లో దేవుని తట్టు తిరిగినాడు. ఇప్పుడు శ్రమలో ఉన్నాడు. ఇక ఇప్పుడు ఎవరు కూడా తనను ఇడిపించేటువంటి పరిస్థితి లేదు. నలుదిక్కులో కూడా తనకు అన్ని ద్వారాలు ముయ్యబడిపోయినాయి. ఇప్పుడు తను రాజు అయినప్పుడు కూడా రాజ్యం పోయింది, అన్నీ పోయినాయి, తన వారందరిని కూడా పట్టుకుని పోయినారు. కాబట్టి ఇప్పుడు తనకంటూ ఏం ఆధారం అంటూ ఏమాత్రం కూడా లేదు. అయితే ఇప్పుడు ఏం చేశాడు 12వ వచనములు అంటే తన శ్రమలో 12వ వచనములు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాని బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకుని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే తను దేవుని దగ్గర బహుగా తగ్గించుకున్నాడు అంట. మరి మనం చూసినట్లయితే 33వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు కూడా 11వ వచనం వరకు కూడా మనిషి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశాడు. అయినా మరి దేవుడు వెంటనే తన ప్రార్థన విన్నాడు. ఏంటి అంటే దాని వెనకాల చాలా కారణం ఉందన్నమాట. మనం చదువుకుంటూ వచ్చినాము 33వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుంటూ వస్తే
తన 12 ఏండ్లకే రాజు అయ్యాడు. మొదటి వచనంలో. రెండవ వచనంలో యెహోవా ఎల్లగొట్టిన మరి అన్ని జనుల యొక్క హేయక్రియలు చేస్తూ యెహోవా దృష్టికి చెడు నడత నడిచినాడు. మూడవ వచనంలో అతడు హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములన్నిటినీ మరలా తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠం నిలిపి దేవతా స్తంభములు చేయించి ఆకాశ నక్షత్రాలన్నిటికీ మరి వాటిని పూజించినాడు. ఆకాశ నక్షత్రాలని అవే దేవుడని వాటిని పూజించి ఆరాధిస్తూ వచ్చినాడు. తర్వాత దేవుని మందిరంలోనే బలిపీఠాలు కట్టినాడు. 4వ వచనంలో దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే చేస్తూ దేవుని మందిరంలో బలిపీఠాలు కడుతూ వచ్చినాడు. ఆకాశ నక్షత్ర సమూహములను ఆరాధిస్తూ వచ్చినాడు. కాబట్టి తన పిల్లలను అగ్నిగుండం దాటిస్తూ వచ్చినాడు. ముహూర్తంలోను చూశాడు, ముహూర్తంలోను విచారిస్తున్నాడు, ముహూర్తాలను చూస్తున్నాడు. మరి మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నాడు, సిల్లంగితనం గల వారి దగ్గరకు, తర్వాత కరణపిశాచి గల వారి దగ్గరకు, సోదిగాండ దగ్గరకు, వీళ్ళతో సాంగత్యం చేస్తున్నాడు. వాళ్ళతో సహవాసం చేస్తూ యెహోవా దృష్టికి బహుగా చెడుతనము నడుచుచు చెడు నడత నడుచుచు ఆయనకు కోపాన్ని తీసుకుని వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మరి అంతేకాదు 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏముందంటే, ఈ ప్రకారం మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్ని జనుల కంటేను మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడైన. కాబట్టి అన్ని జనుల కంటే కూడా మరింత అక్రమంగా ప్రవర్తించడానికి కారకుడైపోయాడంట. కాబట్టి తను చెడిపోయి ప్రజలందరినీ కూడా విగ్రహాల వైపు తిప్పివేసినాడు. తల్లిదండ్రులు భక్తిపరులే, కానీ ఈయన ఏం చేస్తూ వచ్చినాడంటే పూర్తిగా దేవునికి విరోధమైన నడత, బహుగా చెడుతనమును జరిగిస్తూ వచ్చినాడంట. అయితే ఇప్పుడు బబులోన్ దేశానికి వాళ్ళు తీసుకుని పోయి గొలుసులతో తనను బంధించి మరి బబులోన్ దేశానికి తీసుకుపోయినప్పుడు శ్రమలో ఉండి దేవునికి ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రార్థన చేసి దేవుని బతిమాలుతూ వచ్చినాడంట. దేవుడు నిజంగా ఎంత కనికరం గలవాడంటే, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వెంటనే వారి ప్రార్థన ఆలకిస్తాడనమాట. దేవుడు మరి ఈయన కూడా ఏం చేశాడంటే, మనిషి కూడా ఇన్ని రోజుల నుంచి దేవుని దుఃఖపెట్టాడు, కానీ ఇప్పుడు దేవుని వైపు తిరిగినాడు అనమాట. మనం చూస్తే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట, 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గము నిడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను అని వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఇక్కడ మనం చూస్తే మనస్సు ఏం చేశాడంటే ఇప్పుడు దేవుని వైపు తిరిగినాడు. దేవుని వైపు తిరిగాడు కనుక దేవుడు బహుగా క్షమించినాడు అనమాట కదా. 7వ వచనం, భక్తిహీనులు యెహోవా మార్గమును ఏం చేయాలి? భక్తిహీనులు తమ మార్గమును ఎడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు ఏం చేస్తాడంట? జాలిపడు. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఇప్పుడు మనసే కూడా ఏం చేశాడంటే దేవుని వైపు తిరిగినాడు. దేవుని వైపు తిరిగి తన పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ, ప్రభా నన్ను క్షమించమని ఇప్పుడు కనికరపడినప్పుడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అతన్ని దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చినాడు. కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి అవిధేయతను దేవుని దగ్గర ఒప్పుకొని ఇడిచిపెడుతూ వచ్చినాడు, దేవుని తట్టు తిరిగినాడు. ఇంకో మాటను చూడండి, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనంలో, యెషయా 19:22, యెహోవాని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తులను కొట్టును, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ఇప్పుడు మనిషిని కూడా దేవుని వైపు, ఇప్పుడు మొట్టమొదట మనిషి ప్రార్థన దేవుడు ఆలకించడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుని వైపు తిరిగాడు అనమాట. మనం కూడా మన యొక్క భక్తిహీనత విడిచిపెట్టి, లేదా మనం దేవుని దృష్టిలో మనం ఏదైతే దేవునికి ఇష్టం లేని కార్యం ఏదైతే మనం చేస్తున్నామో దాన్ని మనం విడిచిపెట్టి మనం దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు.
అసలు ప్రార్థన, దేవుని పేరే ప్రార్థన ఆలకించేవాడు. బైబిల్ ఏం రాయబడింది? ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. కాబట్టి దేవునికి ఉన్నటువంటి పేరే ప్రార్థన ఆలకించేవాడు. దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థన ఆలకించాలని దేవుని ఉద్దేశం. కాబట్టి ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఆయన వైపు తిరగాలి. ఇన్ని రోజుల నుంచి దేవుని ఎక్కడెక్కడైతే బాధ పెడుతూ వచ్చినామో, దేవుని మనం ఎక్కడైతే దుఃఖపెడుతూ వచ్చినామో, మనం దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. ఇప్పుడు మనషేను కూడా ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు క్షమించినాడు. కారణం ఏంటంటే మనషే తన తప్పులన్నీ విడిచిపెట్టినాడు. తన భక్తిహీనతను విడిచిపెట్టాడు. తన చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగినాడు. దేవుని తట్టు తిరిగితే దేవుడు అతన్ని క్షమించినాడు కదా. రెండో విషయం ఏంటంటే తను ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుని దగ్గర బతిమాలుతున్నాడు. దేవా, ఇన్ని రోజుల నుంచి నేను దుర్మార్గమైన పనులు చేస్తూ వచ్చినాను. ఇన్ని రోజుల నుంచి నేను ఎరిగి ఎందుకంటే ఎరిగి చేసే పనులే. వాళ్ళ నాన్న చాలా భక్తిపరుడు, వాళ్ళ తల్లిదండ్రులు చాలా భక్తిపరులు. అయితే నిజమైన దేవుడు నిన్ను విడిచిపెట్టి నేను ఈ దినాన నేను ఈ స్థితిలోకి రావడానికి గల కారణం నా తప్పులే, నా పొరపాట్లే అని చెప్పి తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన అంగీకరించాడు. అందుకని అతని గురించి ఏం రాయబడిందంటే 18 వచనం చూడండి, 33వ అధ్యాయము. మనషే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అతని ప్రార్థనల గురించి రాయబడింది అనమాట. అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చి ఏమని మొరపెట్టాడు? దేవునికి ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవునికి తన బాధనంతా తెలియచేసుకున్నాడు. తన తప్పులన్నీ ఒప్పుకుంటూ వచ్చినాడు. రెండో విషయం ఏంటంటే దేవుడు తన ప్రార్థన ఆలకించి మరలా తన రాజ్యంలోనికి దేవుడు తీసుకురావడానికి రెండో కారణం ఏంటంటే ప్రార్థన జీవితం. మనం ప్రతి విషయంలో, కష్టంలో, బాధలో, శ్రమలో మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడైతే మన జీవితంలో ఉండదో అప్పుడే దేవుడు మనకు దూరం అయిపోతాడు. మనషే కూడా ఏం చేశాడంటే దేవుని వైపు తిరిగినాడు. తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు. 19వ వచనం, 33వ అధ్యాయం 19. అతడు చేసిన ప్రార్థనల గురించి, అతని మనవి వినబడిన గురించి, అతడు చేసిన పాప ద్రోహములన్నింటిని గురించి చాలా మనం ఇక్కడ చూస్తే అతడు చేసిన ప్రార్థనల గురించి, అతని మనవి వినబడిన గురించి అని రాయబడింది. ఎంతగా ప్రార్థన చేస్తే ఎంతగా తను దేవునికి బతుములాడుకున్నాడంట. మనం 12వ వచనంలో 33వ అధ్యాయం 12వ వచనం చూస్తే అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని, చూసారా, బతిమాలుకున్నాడంట. దేవా, నన్ను క్షమించే. కాబట్టి ఎంతగానో బ్రతిమాలుకుంటూ వచ్చినాడు అన్నమాట కదా. అందుకని దేవుడు తనను మరలా తిరిగి ఏం చేశాడు? తిరిగి మరలా తీసుకుని వచ్చినాడు. తర్వాత తనలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టినాడు కదా. ఏం చేశాడు చూడండి, 12వ వచనంలో అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకున్నాడు. దేవుని దగ్గర తగ్గించుకున్నాడు అన్నమాట. ఇన్ని రోజుల నుంచి దేవునికి విరోధంగా తను చేసిన గర్వపు పనులన్నిటిని విడిచిపెట్టినాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే తనలో ఏం లేదు, గర్వం అనేది ఏముంది? తగ్గించుకుంటున్నాడు దేవుని దగ్గర తగ్గించుకోవడం కాదు, బహుగా తగ్గించుకుంటున్నాడు అంట. దేవుని దగ్గర ఏం చేస్తూ వచ్చినాడు? తను బహుగా తగ్గించుకుంటూ వచ్చినాడంట. పూర్తిగా దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడు. మూడో విషయం ఏంటంటే తగ్గించుకుంటూ వచ్చినాడు. నాలుగో విషయం ఏంటంటే తనలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టినాడు. తగ్గించుకున్నాడు అంటే అర్థం ఏంటి? గర్వాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. అంతకితం ఎంత గర్వంతో ఉండేవాడు. 10వ వచనంలో చూడండి, 10వ వచనం. యెహోవా మనుష్యుకును అతని జనులకును వర్తమానులు పంపినను వారు చెవియకపోయారు. ఏమి వినేవాడు కాదనమాట. ఆ గర్వంతో, అహంకారంతో ఉన్నప్పుడు ఏమి కూడా ఏం చేయము, దేవునికి లోబడమన్నమాట. కాబట్టి ఇప్పుడు తనకున్నటువంటి పూర్తిగా గర్వాన్ని విడిచిపెట్టేశాడు. తగ్గించుకున్నాడు, తనకున్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టినాడు. దేవుడు ఎప్పుడు కూడా మనలో ఒకటి చూస్తాడు, మనలో ఉన్నటువంటి తగ్గింపును చూస్తాడు. బైబిల్లో చాలా సందర్భాల్లో తగ్గింపుకి దేవుడు ఒక ప్రథమ స్థానం ఇచ్చాడు అనమాట.
తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఎవరైతే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు బహుగా వారిని ఆశీర్వదిస్తాడు అనమాట. వాళ్ళ ప్రార్థన వింటాడు. తగ్గింపు జీవితం కలిగిన వారి ప్రార్థన దేవుని దగ్గర ఏం చేస్తూ వచ్చినాడంటే బహుగా తగ్గించుకున్నాడంట. మరి తనకున్నటువంటి ఆ రాజ్యరకం అన్ని విడిచిపెట్టేశాడు. ఆ మాట వినండి, తను ఆ గర్వం అంతా విడిచిపెట్టేసి దేవుని దగ్గర ఏం చేశాడంటే తాను బహుగా తగ్గించుకున్నాడు. అందుకని దేవుడు మరలా ఏం చేశాడంటే అతను క్షమించి అతని ప్రార్థన ఆలకించి మరలా ఏం చేశాడు, యెరూషలేముకు మరలా తిరిగి తీసుకొచ్చినాడంట కదా. ఐదో విషయం ఏంటంటే పశ్చాత్తాపడ్డాడు. మనం భక్సింగంకులు ఒకసారి ఒక మెసేజ్లో అన్నాడు, మనం చేసే పాపములన్నిటికంటే కూడా పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమంట. మన పాపాలు అంటే పాపాలంటే దొంగతనమనో లేకపోతే విచారమని కాదు. ఆజ్ఞ అతిక్రమమే దేవునికి లోబడిన ఇప్పుడు మన పోయిన ఆదివారం సౌలు గురించి మనం చదువుకున్నాం. సౌలు చేసిన పాపం ఏంటంటే దేవుని మాట వినలేదు కదా. కాబట్టి మనం చేసే పాపాలు ఎప్పుడైతే మనం దేవుని మాట చాలాసార్లు దేవుని మాట మనం వినము. అయితే వాటన్నిటికీ మించింది ఏంటంటే పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఎంత పశ్చాత్తాపడ్డాడో అక్కడ అంటే అంతగా పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఎప్పుడైనా సరే మనం పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడనమాట. ఎవరైతే పశ్చాత్తాపడతారో వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. మనిషి కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే పశ్చాత్తాపడుతూ వచ్చినాడు అనమాట. అంటే ఎంతగా దేవుని సన్నిధిలో తాను పశ్చాత్తాపడి ఉంటాడో అంతగా తాను పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. అంతేకాదు, ఆరో విషయం ఏంటంటే తాను ఏం చేస్తూ వచ్చినాడంటే తన తప్పు తాను తెలుసుకున్నాడు అనమాట. నేను చేసింది తప్పు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనం దేవునికి లోబడతాం. లేకపోతే కొన్నిసార్లు ఏమవుద్దంటే మనం చేసింది మనకు తప్పుగా అనిపించదు, మనం చేసేవి మనం తప్పుగా అనిపించకపోయిన అన్ని రోజులు మనం నేను చేసింది తప్పు అని మనం ఎక్కడ కూడా దేవునికి లోబడం అనమాట. మనం నాది తప్పు అని ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, వింటాడనమాట కదా. కాబట్టి మనలో ఏం చేస్తుందంటే మనలో ఈ భయంకరమైనటువంటి భక్తిహీనత మనలో ఎంతో తాండమాడుతూ ఉంటుంది అనమాట. ఈ భక్తిహీనత అనేది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు కదా. ఇది ఏం చేస్తుందంటే అది దేవుని ఎదుట మనం లోబడకుండా చేస్తుంది అనమాట. భక్తిహీనత అనేది దేవుని ఎదుట మనం లోబడకుండా చేస్తుంది. మన తప్పు, ఇది నాది తప్పు అని మరి తెలవనటువంటి స్థితిలోనికి తీసుకుని వస్తుంది అనమాట. నేను చేసింది తప్పు అనేది అది మనిషి గ్రహించినప్పుడే ఏం చేస్తాడు, పశ్చాత్తాపడతాడు అనమాట. పశ్చాత్తాపం అనేది ఎప్పుడు వస్తుంది, నేను చేసింది తప్పు అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నప్పుడు మనలో ఏం కలుగుద్ది, పశ్చాత్తాపం అనేది కలుగుద్ది అనమాట. మనలో పశ్చాత్తాపం కలగట్లేదు అని అంటే అర్థం ఏంటి, మనలో నాకు ఏం లేదు, ఏ తప్పు నాలో లేదనుకున్నప్పుడు మనం పశ్చాత్తాపం. బైబిల్లో చూడండి ఒక మంచి మాట, కీర్తనలో 36వ కీర్తన మొదటి వచనంలో 36వ కీర్తన మొదటి వచనం, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు, వాని దోషములు బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేస్తున్నది. అంటే భక్తిహీనుల హృదయంలో అతిక్రమం ఏం చేస్తుందంట, దేవోక్తి వలె పలుకుతుంది. అంటే భక్తిహీనుల హృదయంలో నాలో ఏ తప్పు లేదు, నేను చాలా మంచోడినండి, మీకేం తెలుసు, నేను చాలా భక్తిపరుడిని అని భక్తిహీనుల హృదయంలో దేవోక్తి ఎట్లా ఉంటుందంట, భక్తిహీనుల హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె పలుకుతుందంట. ఒక లోపలేముంది, అతిక్రమం ఉంది, భక్తిహీనత ఉంది, పైకి మాత్రము నేను కూడా అలాంటి ఒక మంచి భక్తి కలిగినటువంటి వాడను అని చెప్పి చూస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. అందుకని వాని దృష్టి ఎదుట దేవుని భయం ఏం లేదంట అండి, బొత్తిగా లేదంట. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడే వరకు వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేస్తుంది. వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేస్తున్నది. అంటే వాని దృష్టి ఎదుట అతిక్రమాలు ఏం చేస్తున్నాయంటే ముఖస్థుతి చేస్తున్నాయి. అంటే
చేసిన తప్పులన్నీ కూడా నువ్వే తప్పు చేయలేదు అంటే ముఖస్థుతి అంటే పొగట్టం అనమాట. తప్పు చేసినోడిని కూడా నువ్వే తప్పు చేయలేదు అని పొగట్టం అనమాట. మనలో ఉన్నటువంటి అతిక్రమం ఏం చేస్తుందంటే నువ్వే తప్పు చేయలేదు, నువ్వు చాలా మంచోడు రాబాయ్, నీలాంటోడు ఎక్కడా లేడు, నీలాంటోడు బేతనీనోడు లేడు అని చెప్పి మనలో ఈ అతిక్రమం అనేది ఏం చేస్తుందంటే అది మన ముందు ముఖస్థుతి చేస్తూ ఉంటుంది. అందుకని మనం చాలాసార్లు మనం దేవునికి త్వరగా లోబడటానికి కానీ పశ్చాత్తాపడటానికి కానీ దేవునికి మనం లొంగటానికి కానీ అది ఎప్పుడు కూడా అవకాశం మనం ఇవ్వము. కానీ మనసు అయితే ఏం చేస్తూ వచ్చినాడంటే ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు, తర్వాత తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఆరో విషయం ఏంటంటే తన తప్పు తాను తెలుసుకున్నాడు అనమాట. నేను చేసింది తప్పు ప్రభువా. ఎప్పుడైతే ఒకసారి ఒక జైల్లో మనకు సువార్త పత్రికల్లో ఒక కథ ఉండే. ఆ కథలో ఆ జైల్లో చాలామంది ఖైదీలు ఉండారనమాట. రాజుగారు ఏం చేశాడంటే మన సువార్త పత్రికల్లో ఉండేదన్నమాట. ఆ రాజుగారు దగ్గర చాలామంది చెరసాలు ఉన్నారు. రాజుగారు ఏం చేశాడంటే ఒకరోజు చెరసాలకు వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళాడు అనమాట. మొదటి వాడిని చూశాడు. అరే నువ్వు ఎందుకు వచ్చినావు చెరసాలకంటే నాదేం తప్పులేదండి, ఆ ఎదురుగుండవాడు నా ఇంటి ముందు ఉన్నవాడు నా మీద అన్యాయంగా నా సరిహద్దులో నుండి నా దాంట్లో నుంచి వాడు ఆక్రమించుకుని నా మీద తిరగబడ్డాడు, అందుకని నేనేం చేశానంటే వాడిని కొట్టినా నాదేం తప్పులేదన్నాడు. ఇంకొకటిని వెళ్ళి అడిగితే ఇంకొకటి ఏం చెప్పాడంటే నాదేం తప్పులేదండి, ఆ అమ్మాయే కావాలని నా మీద నింద వేసిందని ఇంకొకటి చెప్పినాడు. ఇట్లా 5గురి దగ్గరికి వెళ్తాడు. 5గురు కూడా ఏం చెప్తారంటే నాదేం తప్పులేదండి, ఎదుటి వాళ్ళని తప్పేనంటాడు. 6వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు 6వాడు ఏమంటాడంటే అయ్యా నేను చేసిన తప్పు అండి రాజుగారు, నేను ఆ పని చేయకుండా ఉండాల్సింది, నేనే తప్పు చేసి నేనే కావాలనే ఒకళ్ళ మీదకి నేను అన్యాయంగా వెళ్ళాను, నా దుర్మార్గతను బట్టి నా తప్పును బట్టి నేను ఈ దినాన్ని ఈ చెరసాల్లో ఉన్నానంటే అప్పుడు రాజుగారు ఏం చేశాడంటే వెంటనే ఆ చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి ఇడిపిస్తాడనమాట. అంటే మనలో ఉన్నటువంటి ఎప్పుడైతే నేను చేసింది తప్పు అని మనం తెలుసుకున్న రోజున దేవుడు ఖచ్చితంగా మనల్ని ఇడిపిస్తాడు కదా. కాబట్టి నేను తప్పులో ఉన్నాను, లేదా అంటే అంటే నాలో ఏం లేదు, నేను జీరో, నాలో అసలు ఏ భక్తి లేదు, నేను అసలు నేను నీ దాసుని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు అంటే పూర్తిగా ఏం చేస్తూ వచ్చినాడంటే తన తప్పు తెలుసుకున్నప్పుడు కనుక దేవుడు అనుకున్నాడు వాడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నాడు కనుక ఆ వ్యక్తిని నేను కరుణించాలనుకున్నాడు. అంతేకాదు 7వ విషయం ఏంటంటే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక వ్యక్తి గుణపరచబడటం దేవునికి కావాలి. ఒక వ్యక్తి ఏం కావాలి? గుణపరచబడాలి. అంటే ఒక వ్యక్తి మారుమనసు పొందాలి కదా. ఈ వ్యక్తి ఏం చేశాడంటే చూడండి, చదువుకుందాం. ఈ వ్యక్తి గుణపరచబడ్డాడంట. చూడండి చదువుకుందాం. 23వ వచనం. తన తండ్రి అయిన మనషే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకును గుణపడకును ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ దోహకార్యములు చేసి వచ్చును. తన కుమారుడు ఏం చేశాడంటే మనషే గుణపడినట్లుగా మరి ఆ యొక్క ఆమోను అనేటువంటి వాడు గుణపడలేదు. మనషే ఏం చేశాడంటే దేవుడు కొన్ని కష్టాలను తీసుకుని వచ్చినప్పుడు, కొన్ని బాధలను తీసుకుని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరం మనం ఏం చేయాలంటే గుణపడాలి. గుణపడకపోతే దేవుడు ఇడిపించడు. ఆ కష్టాల నుంచి దేవుడు ఇడిపించాలంటే, శ్రమలో నుంచి దేవుడు మనల్ని ఇడిపించాలంటే మనం ఏం చేయాలంటే గుణపడాలి కదా. కానీ ఇప్పుడు మనషే గుణపడ్డాడంట కదా. చాలామంది ఏం చేయమంటే గుణపడం అంటే దేవునికి మనం లోబడాలి. గుణపడకపోతే శిక్ష తప్పదు. గుణపడకపోతే దేవుడు మనలను శిక్షలతో ఇంకా దేవుడు మనల్ని శిక్షిస్తూనే ఉంటాడు అనమాట. మనం ఎప్పుడైతే గుణపడతామో అప్పుడే దేవుడు మనల్ని కరుణించేవాడుగా ఉంటాడు. లేవి కాండంలో ఒక మంచి మాట ఉంటే చదువుకొని ప్రార్థన చేద్దాం. 26వ అధ్యాయము, లేవియ కాండం 26వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23, 24 వచనాలు. లేవియ కాండము 26వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదవండి. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచినడలా నేను కూడా మీకు విరోధంగా నడిచేదను. మీ పాపము బట్టి ఇంకా 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. మీ మీద ఖడ్గము రప్పించేదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగుళ్ళు రప్పించేదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడేదరు. అంటే ఎప్పుడైతే మనం గుణపడలేదో దేవుడు ఏం చేస్తాడు?
శిక్షలు తీసుకుని వస్తాడు, కష్టాలు తీసుకుని వస్తాడు, బాధలు తీసుకుని వస్తాడు కదా. ఏం చేయాలి మనము? 23వ వచనంలో ఏమంటున్నాడు? శిక్షల మూలంగా మీరు నా ఎదుట ఏం కావాలి? గుణపడక నాకు విరోధంగా నడిచిన యెడల. మనం ఏం చేయాలంటే రోజులు గడిచిన కొద్దీ దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం గుణపడాలి. గుణపడకపోతే దేవుడు ఏం చేస్తాడంట? ఇంకా ఇంకా దేవుడు తెగుళ్ళు పంపిస్తాడంట, రకరకాల సమస్యలు, కష్టాలు, బాధలు పంపిస్తాడు. ఇప్పుడు మనషే ఏం చేశాడంటే పిల్లరా, మనషే గుణపడ్డాడంట. మనషే ఎంతగానో దేవుని ఎదుట గుణపడ్డాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే గుణపడాలి. దేవుడు కష్టాలు తీసుకుని వచ్చినప్పుడు, శ్రమలు తీసుకొచ్చినప్పుడు మనషే గుణపడినట్లు ఆమోను గుణపడలేదంట. కాబట్టి మనషే గుణపడ్డాడు కానీ ఆమోను గుణపడలేదంట. అంతకంతకు ఇంకా ఏం చేశాడు? చెడిపోతూ వచ్చినాడు అనమాట. చివరికి మరణం అయ్యాడు. కానీ మనసే ఏం చేశాడు? తాను గుణపరచబడ్డాడు అనమాట. 7వ విషయం ఏంటంటే గుణపరచబడ్డాడు అనమాట. దేవుడు కొంచెం గద్దించినప్పుడు, దేవుడు కొంచెం మనకు శ్రమ తీసుకొచ్చినప్పుడు మనం గుణపరచబడాలి. గుణపరచబడకపోతే మనకు మనం ఇంకా లోతులోనికి, ఇంకా నష్టంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి రోజులు గడిచిన కొద్దీ మన శారీరకంగా మనలో ఉన్నటువంటి బలహీనతలను విడిచిపెట్టి దేవునికి దగ్గర కావటం మనం నేర్చుకోవాలి. దేవునికి మనం గుణపడాలి. కాబట్టి మనషే ప్రార్థన దేవుడు వినటానికి గల కారణాలు ఏంటంటే, మొట్టమొదట దేవుని వైపు తిరుగుతూ వచ్చినాడు, రెండోది దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు, మూడోది ఎంతో తనను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు, 4వ విషయం తనకున్నటువంటి గర్వం అంతా విడిచిపెట్టినాడు. ఇంకా తనలో ఎప్పటికి కూడా గర్వం అనేది తన జీవితంలో లేకుండా ఆ గర్వాన్ని విడిచిపెడుతూ వచ్చినాడు. ఎంతగానో దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. తన తప్పు తెలుసుకున్నాడు. 7వ విషయం ఏంటంటే తను మరి గుణపడుతూ వచ్చినాడు, అంటే మారుమనసు పొందినాడు అనమాట. పూర్తిగా దేవుని వైపు తిరిగినాడు అనమాట, గుణపరచబడ్డాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు చదువుకుందాం. 33వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 13వ వచనం. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనషే తెలుసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనషే యొక్క జీవితం ఏమైంది? దేవుడు ఎంతో తనను మరలా తిరిగి తీసుకుని వచ్చినాడు. మరలా తన రాజ్యంలోకి దేవుడు తనను తీసుకుని వచ్చి, మరలా దేవుడు తనను తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు దేవుని ఆరాధించి దేవుని సేవిస్తూ వచ్చినాడు. దేవుని ఇష్ట ప్రకారంగా జీవించి చివరికి మరి కార్యాంతం కంటే కూడా కార్య ఆరంభం మేలు అన్నట్టుగా తన జీవితంలో కార్యారంభం మేలైపోయింది కదా. కాబట్టి కార్యారంభం ఏమైపోయింది? కార్యాంతం కంటే కార్యారంభం మేలంట కదా. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలు. అంటే చివరికి వచ్చేసరికి ఏమయ్యాడు? గుణపరచబడి ఎంతో ఆత్మీయంగా ఇప్పుడు తన జీవిత విధానం ఏమైపోయింది? మార్చబడిపోయింది కదా. అందుకని దేవుడు తన ప్రార్థన ఆలకించి దేవుడు మరలా తిరిగి ఎక్కడ తీసుకుని వచ్చినాడంట? మరలా తన రాజ్యంలోనికి దేవుడు తనను తీసుకుని వచ్చినాడంట కదా. ఇప్పుడు దేవుని ఆరాధిస్తూ ఇంకా 16వ వచనంలో చూస్తే, 16వ వచనం చదవండి. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలు అర్పించచ్చు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాని సేవించుడని యోధా వారికి ఏం చేస్తూ వచ్చినాడంట? ఆజ్ఞాపించినాడంట కదా. కాబట్టి తన గుణం ఎంతగా మార్చబడుతూ వచ్చిందో, తన జీవిత విధానం అంతా కూడా ఏం చేయబడుతూ వచ్చిందంటే తను ఎంతగానో గుణపరచబడుతూ వచ్చినాడు అనమాట కదా. అందుకని ఏమంటే 2 సందర్భాల్లో దేవుడు రాసి పెట్టినాడు. 19వ వచనం కూడా అందరూ కలిసి చదువుకుందాం. 19వ వచనాన్ని. అతడు చేసిన ప్రార్థనల గురించి, అతని మనవిని వినబడుటను గురించి, అతడు చేసిన పాప ద్రోహములన్నిటిని గురించి, తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గురించి దీర్ఘదర్శి రచించిన గ్రంథంలో రాయబడి ఉన్నాయి కదా. ఇక్కడ మనం చూస్తే తాను గుణపడుటను గురించి అని రాయబడింది. తాను ఎంత చక్కగా గుణపరచబడుతూ వచ్చినాడు. ఎంతో మంచి జీవితాన్ని తన జీవితం చివరి పర్యాయంకి వచ్చినప్పుడు తను ఎంతగానో మార్చబడుతూ వచ్చినాడు. మనం కూడా ఆ రీతిగా ఇలాంటి అనుభవంలోనికి రోజులు గడిచిన కొద్దీ, సంవత్సరాలు గడిచిన కొద్దీ మనం కూడా ఏం చేస్తూ ఉండాలంటే దేవునికి మనం దగ్గరగా రావస్తూ ఉండాలి. నేను చాలా భక్తిపరుణ్ణి, నాకు అన్నీ వచ్చు, నేను చాలా ఎప్పటి నుంచో ఉన్నాను, లేకపోతే నేను చాలా ఆత్మీయునని మనం ఎప్పటికి కూడా అనుకోవద్దు.
మనం ప్రతి విషయంలో ఈయన కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, బహుగా తగ్గించుకుంటూ వచ్చినాడు కదా, బహుగా తను తాను తగ్గించుకుంటూ. రోజులు గడిచిన కొద్దీ ఆత్మీయత అనేది మనలో పెరుగుతూ రావాలి. తగ్గింపు జీవితం అనేది మనలో రోజు రోజు పెరుగుతూ, ఆ పశ్చాత్తాప మనసు అనేది మనం పెరుగుతూ, అటు విధేయత అనేది మనం దేవునికి చూపినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన కూడా విని దేవుడు మనల్ని మరలా తిరిగి దేవుడు సమకూర్చేవాడుగా ఉంటాడనమాట. దేవుడు ఎప్పుడు సమకూరుస్తాడు కదా, ఇప్పుడు ఏం చేశాడు, మనసేని కూడా దేవుడు ఎంతగానో సమకూర్చి తన స్థాయిలోనికి దేవుడు మరలా తనను తీసుకొచ్చి నిలబెట్టినాడు. ప్రార్థన చేద్దాం.